హాయ్ అండి. ఉప్మా చీజ్ దోస ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దోస బ్యాటర్ కోసం ఒక కప్పు మినపగుళ్ళకి 1, 2½ కప్స్ అయితే మనం రైస్ వేసుకొని నైట్ నానబెట్టుకొని మార్నింగ్ అయితే రుబ్బుకోవాలండి. తగినంత సాల్ట్ వేసుకొని వాటర్ వేసుకొని దోస వచ్చే విధంగా అయితే కలుపుకోవాలి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ప్యాన్కి లైట్గా ఆయిల్ అప్లై చేసి ఒక గరిటె పిండి వేసి పల్చగా దోసలా అయితే వేసుకోవాలి. ఉప్మా కోసం 1:4 రేషియోతో మనం బొంబాయి రవ్వ ఉప్మా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. 4 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసి తగినంత సాల్ట్ వేసుకుని ఒక గ్లాస్ ఉప్మా రవ్వ వేసుకుని ఉప్మా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపించే విధంగా ఒక గరిట పిండి వేసి పల్చగా దోసలా అయితే వేసుకున్నాం కదా, దానిపైన అయితే కనుక ఉప్మా అంతా కూడా మనం ఫుల్గా అప్లై చేసేయాలి. తర్వాత దానిపైన కారపొడిగా ఉంటే కారపొడి జల్లుకోవచ్చు, లేదంటే కనుక చిల్లీ ఫ్లేక్స్ అయినా జల్లుకోవచ్చు. నేనైతే పైన కారపొడి అయితే జల్లనండి. తర్వాత కొత్తిమీర తురుము, క్యారెట్ తురుము, చీజ్ అయితే వేసుకోవాలి. కావాలంటే కనుక మనం ఆనియన్స్ కూడా యాడ్ చేయొచ్చు. కాకపోతే నేనైతే ఆనియన్స్ అయితే వేయలేదండి. అలా వేసినా సరే టేస్ట్ చాలా బాగుంటుంది. దీన్ని గీతో కానీ లేదా బటర్తో కానీ ఆయిల్తో కానీ దోశ అయితే కాల్చుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుంది. క్రిస్పీగా లోపల మెత్తగా బాగుంటుందండి టేస్ట్. రెగ్యులర్గా వేసుకునేలాగా నార్మల్ దోశ లేదంటే కనుక ఆనియన్ దోశ అయినా ఒక్కసారి ఇలా కూడా ట్రై చేయండి. ఉప్మా చీజ్ దోశ టేస్ట్ చాలా బాగుంటుందండి. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఎంతో ఇష్టపడతారు.